జీవన స్థితి, శ్రమతో నిర్మించిన చరిత్ర. తెలుగు రాష్ట్రాల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో వడ్డెరల సమాజం విశిష్ట పాత్ర పోషించింది. రాళ్లను చెక్కడం, బావులు తవ్వడం, చెరువులు నిర్మించడం, రహదారులు వేయడం వంటి కఠినమైన పనులను వృత్తిగా చేపట్టి ఈ సమాజం తమ శ్రమతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేసింది. అయినప్పటికీ వారి జీవన స్థితి ఇప్పటికీ అనేక సవాళ్ల మధ్య కొనసాగుతుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వడ్డెరలు ప్రధానంగా భూ సంబంధిత పనులు, రాతి పనులు, చెరువులు, కాలువలు, బండ రహదారులు నిర్మాణంలో నైపుణ్యం కలిగిన వర్గంగా గుర్తింపు పొందారు. రాజుల కాలం నుంచి బ్రిటిషు పాలన కాలం వరకు అనేక ప్రజా పనుల్లో వారి శ్రమ కీలకంగా నిలిచింది. కాలక్రమేణా యంత్రాల వినియోగం పెరగడం, సాంప్రదాయ వృత్తులకు ఆదరణ తగ్గడం వల్ల వడ్డెరలు జీవనోపాధిపై ప్రభావం పడింది. ఒకప్పుడు తమ నైపుణ్యంతో జీవించిన అనేక కుటుంబాలు ప్రస్తుతం కూలి పనులు, నిర్మాణ రంగం, రాయి గనుల పనులపై ఆధారపడుతున్నాయి. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ఇంకా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమాల పథకాలు, విద్యావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేరితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వడ్డెరల చరిత్ర కేవలం ఒక సామాజిక వర్గం కథ మాత్రమే కాదు, అది చెరువులు, బావులు, రహదారులు, రాతి నిర్మాణాల రూపంలో ఈ నేల అభివృద్ధికి పునాది వేసిన శ్రమజీవుల గాథ. వారి కృషికి తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత, సామాజిక పురోగతి కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సంపత్ బొంతల, ప్రెసిడెంట్ తెలంగాణ వడ్డెర ఇంటలెక్చువల్స్ ఫోరం. మీరు వడ్డెరల గురించి తెలిసిన విషయమే. వడ్డెరలు చాలా సంవత్సరాల నుంచి సంచార జాతులుగా నివసిస్తూ వారి జీవనం ఏదైతే ఉందో కుల వృత్తులకు సంబంధించి మట్టి పని కానీ, బండ పని కానీ, గ్రానైట్ పని కానీ ఈ విధంగా చేసుకుంటూ వారి జీవనం సాగిస్తున్నారు. నాటి నుండి బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ యొక్క వడ్డెరల జీవితాల్లో వెలుగు రావట్లేదు. మసకబారిన ఆ జీవితాలతో నేటికి వారి జీవనం అతి కష్టం మీద ప్రయాణిస్తున్నారు. మీరు గమనించవచ్చు, వారి కులవృత్తులైన కులం వృత్తిపైన ఆధారపడి వారి జీవనం సాగిస్తున్న క్రమంలో అన్ని ప్రభుత్వాలు కులవృత్తుల చేసుకున్న కులాన్ని అభివృద్ధి తీసుకురావడంలో అన్ని రకాల యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా అని చెప్తున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు, కానీ తర్వాత యొక్క కాగితాలకే పరిమితమవుతున్నాయి. మీరు గమనించవచ్చు, ఏదైతే కులవృత్తులపైన ఆధారపడిన ఈ వడ్డెర కులం ఏదైతే ఉందో సాంకేతిక అభివృద్ధి చెందడం వలన వారి యొక్క కులవృత్తులు కూడా కనుమరుగైపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వారికి ఉన్న ప్రతి మట్టి పనిలో, ఒక బండ పనిలో, ప్రతి దాంట్లో సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు యొక్క ప్రవేశం వచ్చి వారి యొక్క కనీసం కూడికి కూడా యొక్క నోచుకునే పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి అన్ని ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఒక హామీ, ఎన్నికల తర్వాత వారి జీవితాలను పట్టించుకునే నాదుడు లేడు. ఈ ప్రజాప్రభుత్వంలో వారి యొక్క జీవనం పైన సమగ్రమైన సర్వేని ఆలోచన చేసి వారికి సంబంధించిన యొక్క కులవృత్తిని కాపాడడమా, లేకపోతే చట్టపరమైన రక్షణను కల్పించడమా, రాజ్యాంగపరమైన హక్కులు వారికి పొందుపరిచి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందించే విధంగా ఎస్టీ రిజర్వేషన్ ఫలాలకు సంబంధించిన ఈ యొక్క అధ్యయనం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తూ మీ సంపత్ బొంతల. థ్యాంక్ యూ.